తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 36 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 26 మంది కార్యాలయానికి నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 10 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా తమ వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, ఆర్తి మునికృష్ణ కమిషనర్ను కోరారు. రాయల్ నగర్ 7వ క్రాస్ వద్ద ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఉండడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందిగా ఉందని, చంద్రశేఖర్ కాలనీలో డ్రైనేజ్ కాలువలు ఏర్పాటు చేయాలని, ఎస్కేడి నగర్ నందు డ్రైనేజ్ కాలువలను ఎరుకలు తోడేయడం వల్ల మురుగునీరు రోడ్లపైకి వస్తున్నాయి, అరికట్టాలని, లక్ష్మీపురం కూడలి మూసివేయడం వల్ల ఇబ్బందిగా ఉండి పరిష్కరించాలని, కొరమేను గుంటలు ఏర్పాటు చేయనున్నారు. నెహ్రూ నగర్లో అంబులెన్స్ వచ్చేందుకు ఇబ్బందిగా ఉంది, పరిష్కరించాలని, ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా ఆక్రమణకు గురైన రోడ్డును కాపాడాలని, ఎస్ఎల్వీఐ నగర్లో తెలుగుగంగా నీరు సరఫరా చేయాలని, సంజయ్ గాంధీ కాలనీ, సాయి విష్ణు లేఅవుట్లో అక్రమ నిర్మాణాలు అరికట్టాలని ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శారదాదేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్, డీసీపీ ఖాన్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, ఉద్యానవన శాఖ అధికారి హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డీఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.